అర్థం కాలే. ఉండొచ్చు నువ్వు డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ విషయమో లేకపోతే గనక ఏదన్నా విధాన నిర్ణయాలు ఇవి ఉంటాయి. ముందు నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా విధాన నిర్ణయం అమలు చేయడానికి. ఇప్పుడు రవాణా మంత్రి ఆయన అట్టడుగునున్నాడు, ఏం చేయాలి ఆయన? బస్సులు ఏమన్నా మనకేమైనా ఇబ్బంది అయినాయా? బస్సులు బాగానే ఉన్నాయి కదా. అట్లాగే దాని పేరేంటిది, టూరిస్ట్ బస్సులు కూడా బాగానే నడుస్తున్నాయి కదా. ఏం ప్రాబ్లం ఇంకా అందులో? ఆయన అడుక్కు రావడం ఏంది నాకు అర్థం కాలా. కొన్ని యాక్సిడెంట్ జరిగితే తప్పు అంటే గనక ప్రతి దేశంలో అన్ని చోట్ల యాక్సిడెంట్ జరుగుతాయి, అది కాదు కదా. ఆయన అట్టడుగును ఉండటం ఏంటి? ఏం ఫైల్ క్లియర్ చేయాలి ఆయన? ఏమన్నా రోజు కండక్టర్ గారు ఈ డ్యూటీ నుంచి ఈ డ్యూటీకి రావడం ఇట్లాంటి ఫైళ్ళకే అవి అసలు ఆయనకి పెట్టడం ఎందుకు? వీళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులకు అప్పచెప్పితే సరిపోతుంది కదా. మంత్రి ఏ స్థాయిలో ఉండాలా? పాలసీ డెసిషన్ మేకర్ అయి ఉండాలి, అంతే కదా. ఇన్ని వందల పాలసీలు ఉన్నాయా? ఏం చేస్తున్నారు అసలు ఆ పాలసీలు? ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఏం చేయాలి? పాలసీ డెసిషన్ తీసుకోవాలి. మంత్రి స్థాయిలో ఏం చేయాలి? పాలసీ డెసిషన్ తీసుకోవాలి, అంతే కదా. ప్రభుత్వం అనేది పాలసీ డెసిషన్ మేకర్. ఇదిగో ఆర్టీసీ బస్సులను తగ్గించి ప్రైవేట్ బస్సులు పెడదాం, లేదా ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు పెడదాం, లేదా టూరిస్ట్ బస్సుల్ని ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల తరహాలో తిప్పుదాం, లేకపోతే ఆటోల్ని 7 సీటర్ ఆటోల్ని ప్రైవేట్ బస్సుల్లాగా తిప్పనిద్దాం. ఇలాంటి పాలసీ డెసిషన్స్ అంటారు. ప్రజలకు పనికి వచ్చేదా పనికిరా అంతా ఇవి డిబేట్ చేసి అవి చేయడానికి మంత్రులు ఉండాలి కానీ